కృష్ణా గోదావరి బేసిన్లో ఉత్పత్తి అయ్యే చమురు సహజ వాయువులో సగం రాష్ట్ర అవసరాలకు కేటాయించాలంటూ రాజమండ్రిలోని కేజీ బేసిన్ గ్యాస్ చమురు సాధారణ సమితి ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్రజా సదస్సు డిమాండ్ చేసింది. కృష్ణా గోదావరి బేసిన్ సముద్ర గర్భంలోని D6 బ్లాక్లో రోజుకు సుమారు 21,000 టన్నుల గ్యాస్ ఉత్పత్తి అవుతోందని, ఇక వేల కోట్ల ఆదాయం లభిస్తోందంటూ కూడా ప్రజా సదస్సు అభిప్రాయపడింది. ఏ రాష్ట్రంలో చమురు నిక్షేపాలు ఉంటే అక్కడ ఉత్పత్తి అయ్యే సహజ వాయువులో 50% చమురును సంబంధిత రాష్ట్రానికి ఇవ్వాలంటూ 12వ ఆర్థిక సంఘం స్పష్టం చేసిందని సదస్సులో వక్తలు పేర్కొన్నారు. ఈ సదస్సులో భాగంగా చల్లసాని శ్రీనివాస్, పి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర నాయకులు మధు, అలాగే సిపిఎం జిల్లా కార్యదర్శి అరుణ్ తదితరులు పాల్గొన్నారు. కేజీ బేసిన్ గ్యాస్ లో 50% రాష్ట్ర అవసరాలు కేటాయించాలి. మన గ్యాస్ మన హక్కు, మన గ్యాస్ మన హక్కు కేటాయించాలి. కేజీ బేసిన్ గ్యాస్ లో 50% రాష్ట్ర అవసరాలు కేటాయించాలి. మన గ్యాస్ మన హక్కు, మన గ్యాస్ మన హక్కు. ధన్యవాదాలు కాంగ్రెస్. ప్రజలు పడతా ఉన్నారు. పైప్ లైన్లు నడుపుతా ఉంటే అక్కడ రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు. ఆ ఏదైతే పైప్ లైన్ నడుస్తుందో ఆ పొలాలను కట్నాలు ఇవ్వడానికి కూడా వాళ్ళకి అవకాశం లేకుండా పోతా ఉంది. ఎవరు తీసుకోవట్లేదు. కట్నాలు ఆడపిల్లలకు ఇవ్వడానికి కూడా ఏమో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ఏ రకంగా వస్తున్నాయి. ఒక పక్కన ఆర్థిక పరమైనటువంటి నష్టాలు జరుగుతూ ఉన్నాయి. సామాజిక పరంగా కుటుంబాల మీద రైతుల పైన ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. మరి మన పర్యావరణ విధ్వంసం జరుగుతుంది. ఇంకా నయం ఆ మధ్యకాలంలో అయితే 18-19 కాలంలో అయితే షేల్ గ్యాస్ అని చెప్తారు. షేల్ ద్వారా దాన్ని గ్యాస్ తీసుకురావాలంటే ప్రయత్నం చేస్తారు. చాలా దేశాల్లో దాన్ని నిరోధిస్తే రద్దు చేస్తే మన రాష్ట్రాన్ని తీసుకొచ్చి దాని ద్వారా కూడా గ్యాస్ ని తీయాలని చెప్తే అప్పుడు కూడా అందరం చాలా పెద్ద 50% దాకా ఇంచుమించు గుజరాత్కి వెళ్తా ఉంది. 45-46%. ఇంకొక 45-46% మహారాష్ట్ర కానీ యూపీ కానీ వెళ్తుంది. మన రాష్ట్రానికి ఇబ్బంది పడతా ఉన్నారు. రోడ్లు పోతా ఉన్నాయి. పర్యావరణం దెబ్బతింటా ఉంది. అనారోగ్యం పాలవుతా ఉన్నాము. ఇవన్నీ మనం భరిస్తా ఉన్నాము. కానీ మనకు మాత్రం గ్యాస్ మాత్రం రావట్లేదు. ఇది ఈ రోజున 8 ఇంకా 9 కూడా వెళ్ళింది. అంటే ఎంత రేటు కమ్ముకుంటా ఉన్నారు వాళ్ళు. కేవలం 2 ఆర్థిక పరమైన విశ్లేషకులు ఆయన బాబురావు గారు లాంటి వాళ్ళు, శాస్త్రవేత్తలు, మన మహదేవ గారు లాంటి వాళ్ళు చాలా మంది పెద్ద ఎత్తున ఇవన్నీ పెద్ద నష్టాలు ఉన్నటువంటి మన ప్రాంతంలో మన ఆంధ్రాకి మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు? ఇప్పుడు చట్టము కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 12,000 కోట్లు ఎంత కట్టాలని చెప్పి కోర్టు ఇచ్చింది. దాన్ని మళ్ళా వాళ్ళు సుప్రీంకోర్టు వెళ్తే ఇంతవరకు సుప్రీంకోర్టు దాని జడ్జిమెంట్ ఇంతవరకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా సభ్యులుగా ఉన్నారు. ఆ రిపోర్ట్ లో స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ లో ఈ కేజీ బేసిన్ D6 లో సగం రాష్ట్రానికి ఇవ్వాలి. తద్వారా ప్రభుత్వానికి రాయల్టీ రూపంలోనే 5,000 కోట్ల రూపాయల లాభం ఆదాయం వస్తుందని చెప్పిన అప్పుడే 20 ఏళ్ల క్రితమే దీన్ని ఆ రోజు స్టాండింగ్ కమిటీ వెళ్ళి రాలేకపోతుందని తెలియజేశారు. ఈ అంశాన్ని కూడా ఈ పాయింట్ని కూడా మన తీర్మానంలో చేర్చాలని చెప్పి నేను ప్రతిపాదిస్తున్నాను. రాష్ట్ర కార్యదర్శి సభ్యులు పి ప్రసాద్ గారు మాట్లాడతారు. కోరిన సందర్భాలు ఉన్నాయి. వామపక్షాలు తప్ప ఏ పార్టీలు చేర్చలేదు. తిరిగి మళ్ళీ ఇరాన్ సంక్షోభం నేపథ్యంలో ఎల్పిజి గ్యాస్ సమస్య ఏర్పడ్డ నేపథ్యంలో వాళ్ళు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత అక్కడ హాజరైన అన్ని పార్టీలు కలిపి ఉమ్మడిగా రాజమండ్రిలో ఒక సదస్సు జరపాలని అనుకోవడం జరిగింది. దాని ఫలితంగా జరుగుతుంది. సమస్యల గురించి అవగాహన తెలుసుకోవడం భాగం ఇప్పటివరకు మాట్లాడారు. ఇక్కడ సమావేశం పెట్టాం. కృష్ణా గోదావరి అప్పటి నుంచి కూడా మీటింగ్లు 2009 వరకు కూడా చాలా సీరియస్ అయింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆంధ్ర తెలంగాణ ఇష్యూల వల్ల కొంత వెనకబడి పట్టింది. నేనే గోదావరి బిడ్డగా చెప్తున్నాను, మా భూగర్భంలో ఉన్న గ్యాస్ ని మీ అబ్బా సొత్తుల్లాగా, మళ్ళీ రిపీట్ చేస్తాను ఎందుకంటే కడుపుమని మాట్లాడతాను, మీ అబ్బా సొత్తుల్లాగా మీరు గుజరాత్ కో ఇంకోటి దగ్గర దొబ్బుకుపోతా ఉంటే మా ప్రజలు మా ఇంటికి మా వంటింటికి ప్రతి వంటింటికి ఇచ్చిన తర్వాత 200 రూపాయలకి, అప్పుడు 100 రూపాయలు అనుకున్నాం, 200 రూపాయలకి ఇచ్చిన తర్వాత మీరు ఎక్కడ 50% రాష్ట్రానికి ఇచ్చిన తర్వాత మీరు ఎక్కడ దొబ్బుకుపోతారు, దొబ్బుకోండి.
మీ ఇష్టం వచ్చినట్టు గ్యాస్ లైన్లు వేసుకుంటా మా పొలాల్లోంచి పచ్చడి పొలాల్లోంచి జీవోలు తెచ్చుకుంటా మీరు అక్కడికి వెళ్ళి 20 లక్షలకి మీ గుజరాత్ లో చేసుకుంటారా? దేశం మొత్తం మీద 83 గ్యాస్ మా కేజీ బేసిన్ ఉత్పత్తి అవుతుంది. మాకేమో ఇక్కడ రాజమండ్రికో, విశాఖపట్నానికో, శ్రీకాకుళానికో, అనంతపురానికో లేదా గుంటూరుకో 1000 ఏళ్ళకి 5000 ఏళ్ళకో ఇవ్వరా కనెక్షన్లు ఎవరా? ఏ జాగీర్లా? అందుకని స్పష్టంగా మేము ఇవాళ మీ గ్యాస్లు ఇక్కడ మహిళలు మీతో బుక్ చేసుకుని 30 రోజుల రాత్ర ఇప్పుడు ఎవరికి ఇచ్చేది లేదు, దొబ్బేయమంటారా? 900 రూపాయలకి మీ జాగీర్ అని మేము పెట్టుకుంటామా? 200 రూపాయలకి ఫస్ట్ గా గోదావరి జిల్లాలో, అలాగే మొత్తం ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలంగాణ కూడా వేసి తెలుగు పెట్టలే. మాకు అక్కడ ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు గుజరాత్ లైన్ వెళ్ళాలి. మేము గుజరాత్ లైన్కి వెళ్ళే రైళ్లు బదులు కొడతాం మేము చెప్పం శాంతికాములకు. కానీ మీరు చేసే దుర్మార్గాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ స్పందించాలని కోరుతున్నాం. ఇవాళ నాకు ఒకటి అడుగుతా ఉన్నాను, ఏం హక్కు పెట్టుకుని గుజరాత్కి రాయితీలు తీసుకెళ్లారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి యువతరాన్ని నాశనం చేస్తున్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం పక్కన దుర్మార్గంగా తెలుగు జాతి హక్కుల్ని నాశనం చేస్తే బిల్లు పెడుతుంటే బానిస జాతిగా తయారయ్యారా నాయకులారా? మీరు బానిస జాతి నాయకులుగా తయారవుతున్నారా? మమ్మల్ని తయారు చేస్తున్నారా? ప్రజల్ని సీరియస్ పోరాటం ముందుంది. దయచేసి ఉద్దేశిస్తున్నా, మా రాష్ట్రానికి మొట్టమొదటిగా మా పిఎన్జి పైపుడ్ నేషనల్ గ్యాస్, సిఎన్జి మా ఒక బళ్ళకి పెట్రోల్ కోసం కాకుండా మన బళ్ళకి ఇచ్చి మాకు ఇక్కడ గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలకి విద్యుత్ ఉందో కంప్లీట్ చేసి, లేకపోతే మేము పెనాల్టీ కట్టుకోవాలి. మీ అయ్యే జాగిరా ఇక్కడ కరెంటు మా నాయి బ్రాహ్మణుడు 8 రూపాయలు పెట్టి కరెంట్ కొనుక్కోవాలి. మీరేమో ఆ మార్వాడికి, గుజరాత్ కి ఫ్యాక్టరీల వాళ్ళకేమో సబ్సిడీ ఇస్తారా? మా ప్రజలకు యువతకు ఇవ్వండి. 10 లక్షల మంది యువత వాళ్ళు పారిశ్రామికవేత్తలు తయారవుతారు. మేము వెళ్ళి గుజరాత్ మార్వాడి ఫ్యాక్టరీ దగ్గర మీకు సెక్యూరిటీ గార్డులు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తారా? రాష్ట్ర ప్రజలకు కట్టిన పన్నుల్లోంచి వాళ్ళకేమో రాయితీలా? రైట్ రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక ఉద్యోగ హామీలు కానీ రాయితీలు రావా? ఖచ్చితంగా ఉద్యోగం ముందు ఉండబోతుందని చెప్తున్నా. మీ అధికార ప్రతిపక్షాలు అందరూ కూడా మోడీకి, అదానీ గారికి, అంబానీ గారికి బంద్ చేసుకుంటా ఉంటాం, తగ్గించమని చెప్పి కోరుతా ఉన్నాను. ఇరాన్ పై యుద్ధం కారణంగా గత 2 మాసాలుగా రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడి తీవ్రమైనటువంటి సంక్షోభం వచ్చింది. చిన్న వ్యాపారస్తులు, హోటలైర్స్, టిఫిన్ సెంటర్లు కూడా మూతపడిపోయి వేలాది మంది నిరుద్యోగంలో వీధుల్లో పడినటువంటి పరిస్థితి. అంగట్లో అన్ని ఉన్నాయి, అల్లున్నట్లో శని ఉందన్నట్టుగా మన రాష్ట్రంలో గ్యాస్, పెట్రోల్ పుష్కలంగా ఉంది. దీన్ని మొత్తం రిలయన్స్ అప్పచెప్పి మన రాష్ట్రానికి ఏమీ దక్కకుండా చేతులు దులిపేస్తున్న పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఈ 12వ ఆర్థిక ఫైనాన్స్ కమిషన్ వారి సిఫార్సు కానీ, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సు ప్రకారం కానీ ఈ కృష్ణా గోదావరి బేసిన్ లో ఉన్నటువంటి గ్యాస్, పెట్రోల్ లో సగం మన రాష్ట్రానికి అధికారం ఉంది, హక్కు ఉంది. ఈ సగం మనం కేటాయిస్తే ఈరోజు ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి వచ్చిండేది కాదు. గ్యాస్ కొరత వచ్చేది కాదు, గ్యాస్ ధర పెరగాల్సిన అవసరం ఉండేది కాదు, పెట్రోల్ కూడా సంక్షోభం రాదు. అందువల్ల ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి రిలయన్స్ అక్రమంగా ఈ రాష్ట్రం నుంచి తరలించుకుపోతున్నటువంటి మొత్తం గ్యాస్, ఆయిల్లో సగం మన రాష్ట్రానికి వస్తే ప్రజల యొక్క అవసరాలు తీరటమే కాదు, ఈ రాష్ట్ర అభివృద్ధికి అవసరమైనటువంటి డబ్బులు కూడా ఈ గ్యాస్, ఆయిల్ అమ్ముకోవడం ద్వారా వచ్చేటువంటి రాయల్టీ ద్వారా మనకు కొన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయ వనరుగా వస్తుంది. ఆ రకంగా రాష్ట్ర అభివృద్ధి కూడా తోడ్పడుతుంది. మన జాతీయ వనరుల్ని రిలయన్స్ కో, అంబానీకో, అదానీకో ఒప్పజెప్పి మన రాష్ట్రాన్ని దివాళా ఎత్తించడం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదు. అందుకనే మేము వామపక్ష పార్టీలు, ప్రజా సంస్థలు, మేధావులు, జలసాని శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే ఒడ్డే సోమనాథరావు గారు లాంటి వాళ్ళు, ఇలాంటి అనేక మంది ప్రముఖులు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములై ఒక చమురు సహజవాయువు సాధన సమితిగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చెందకూడుతున్నాం. ఇదే రకంగా అన్ని జిల్లాల్లో కూడా సదస్సులు పెట్టి ప్రజలను కదిలించి మన రాష్ట్రం, మన గ్యాస్, మన హక్కు అనే నినాదంతో ఇది సాధించుకునేదాకా పోరాటం చేస్తామని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం.